రాజోలు ఏ పార్టీ అయితే బాగుంటుందండి? రాజోల్ నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే గతంలో ఒకసారి జనసేన పార్టీ ఇక్కడ గెలిచిన నియోజకవర్గం ఇది. అదేవిధంగా ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న దేవ వరప్రసాద్ గారు దిండి గ్రామానికి చెందిన వ్యక్తి, మన లోకల్ వ్యక్తి, ఆయన అయితే బాగుంటుంది. అదేవిధంగా ప్రభుత్వ పథకాల్లో పనిచేసి అనుభవం ఉన్నటువంటి దేవ వరప్రసాద్ గారు అయితే ఇక్కడ ఉన్న సమస్యల మీద ఖచ్చితంగా రాజోల్ని స్మార్ట్ సిటీగా మార్చుతారని మేమందరం కూడా నమ్ముతున్నాం. అదేవిధంగా ఏ నేర చరిత్ర లేనటువంటి వ్యక్తి దేవ వరప్రసాద్ గారు. అదే కాకుండా ఆయన ప్రచారంలో తిరుగుతున్నప్పుడు ప్రజలకి చెప్తున్నారు, నేను ఏ కార్యక్రమాలు నేను ఏ అయితే హామీలు ఇచ్చానో ఎలక్షన్ టైంలో అవి నేను చేయకపోతే వాటి మీద మీరు కోర్టుకు వెళ్ళండి అని చెప్పిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది దేవ వరప్రసాద్ గారు. అటువంటి వ్యక్తి మాకు ఎమ్మెల్యేగా ఉంటే ఖచ్చితంగా రాజోల్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా యువతకి ఉద్యోగాల కల్పన ఇవన్నీ కూడా జరుగుతాయని మేము బలంగా నమ్ముతున్నాం. సేన పార్టీ వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నామండి. ఎందుకంటే దేవా గారు చదువుకున్న వ్యక్తి. ఆయన ఎక్కడ మీటింగ్ కండక్ట్ చేసిన ప్రతిపక్షాలను ఎవరిని విమర్శించలేదు. ఆయన మామూలుగా సమస్యలను పరిష్కరించే మార్గమే వెతుకుతున్నారు. కళ్యాణ్ గారికి జనవాణి కార్యక్రమంలో సమస్యలు ఏంటో కూడా తెలుసుకుని అన్నీ వివరించి సమస్య పరిష్కరించే మార్గాన్ని తెలిపిన వ్యక్తి దేవ వరప్రసాద్ గారు. ఆయన నగ్గితే మా రాజోలు కూడా చాలా అభివృద్ధి చెందుతుందని మేము భావిస్తున్నాం. జనసేన పార్టీ బాగుంటుంది. తర్వాత దేవా గారు మా నియోజకవర్గం గల వ్యక్తి. ఆయన చిన్నప్పటి నుంచి ఇక్కడ పుట్టి పెరిగారు కాబట్టి ఇక్కడ నియోజకవర్గంలో లోటుపాట్లన్నీ కూడా ఆయనకు బాగా తెలుసు. అదే కాకుండా ఆయన కలెక్టర్ కింద చేసి ఒక చంద్రబాబు నాయుడు దగ్గర కూడా చేసి రాష్ట్రంలో ఎక్కడ ఏమి లోటుపాట్లు ఉన్నాయో ఆయనకు తెలుసు. అలాగే మా నియోజకవర్గంలో ఫస్ట్ ఆయన చిన్నప్పటి నుంచి చూసింది డ్రైనేజ్ ప్రాబ్లము. తర్వాత ఇక్కడంటూ ఒక యువతికి ఒక ఉద్యోగాలంటూ లేవు. ఇక్కడ ఓఎన్జీసీ ఇలాంటి చాలా కంపెనీలు ఉన్నాయి, కానీ మాకు ఉద్యోగాలు అయితే లేవు. ఇక్కడ యువతికి ఉద్యోగాలు లేవు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి చేస్తున్నారు తప్పితే ఆయన ఏమన్నారంటే ఓఎన్జీసీలో మా నియోజకవర్గంలో యువతికి ఉద్యోగాలు వేసేలాగా, తర్వాత ఈ డ్రైనేజీలన్నీ క్లియర్ చేస్తారు ఆయన. తర్వాత ఎన్నో మంచి పనులు. ఆయన ఇక్కడ పుట్టి పెరిగిన వ్యక్తి కాబట్టి ఇక్కడ కొబ్బరి పంటలు ఉన్నాయి, నాశనం అయిపోయినాయి. అవన్నీ కూడా ఏ విధంగా చెయ్యాలి, ఏ విధంగా వెళ్ళాలి ఎదరికి అనేది ఆయనకు తెలుసు. అది కూడా ఒక ఎమ్మెల్యేగా ఉండి ఆయన ఒక ప్రతి ఒక్కరికి కూడా హామీలు ఏమిస్తున్నా అంటే వెళ్ళిన చోట నేను మీరు చెప్పింది ప్రతిదీ కూడా నేను చేస్తాను, ఒకవేళ చెయ్యకపోతే నా మీద కేసు ఇవ్వండి అని డైరెక్ట్ ఇప్పుడు వరకు ఏ ఎమ్మెల్యే కూడా చెప్పలేదు. కానీ దేవ వరప్రసాద్ గారు ఆ మాట ఖచ్చితంగా చెప్తున్నారు. అలాగే మా నియోజకవర్గాన్ని బాగా డెవలప్మెంట్ చేస్తారని మాకు నమ్మకం ఉంది. ఇక్కడ జనసేన దేవ వరప్రసాద్ గారు రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జనసేన హీరమైలును అందరం కూడా కష్టపడి ఆయన ఎమ్మెల్యే అయ్యేలాగా కష్టపడి మళ్ళా ఇక్కడ జనసేన జెండా ఎగరేసి మేము దేవ వరప్రసాద్ గారిని ఎమ్మెల్యే కింద చేసి మా పవన్ కళ్యాణ్ గారికి ఒక ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ గారిని గిఫ్ట్గా మేము ఇవ్వబోతున్నాం మహిళలు అందరం కూడా. రాజోల్లో జనసేన పార్టీ రెండోసారి నెగ్గితేనే బాగుంటుందండి. ఎందుకంటే రాజోల్లో మహిళా సమస్యలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళకి పని చేయాలని కోరుకున్నా పని చేయలేని పని లేదు, సరైన పని లేదండి. ఇక్కడ మహిళలకి, దిగువ మధ్యతరగతి మహిళలకి వాళ్ళందరికీ దేవగారు పని కల్పించే విధంగా పథకాలు ఎన్నో తీసుకొస్తారని మేము నమ్ముతున్నాము. మాకు జనసేన పార్టీయే కావాలండి ఇక్కడ. అంతేకాదు పిఠాపురంలో కళ్యాణ్ గారి విజయం, ఇక్కడ దేవగారి విజయం సాధించి అభివృద్ధిలో రాజోలు పిఠాపురంతో పోటీ పడుతుందని మాకు గట్టిగా నమ్మకం అండి. జనసేన పార్టీ నెగ్గితే బాగుంటుందండి. ఇప్పుడు దాకా ఈయన దేవగారు అయితే కలెక్టర్గా వచ్చి పరిపాలన చేస్తారు, బాగా చేస్తారని నమ్ముతున్నామండి మేము. సెగనేటిపల్లి బ్రిడ్జ్ కూడా తీసుకొస్తానని హామీ ఇచ్చారు ఆయన. ఇప్పుడు ఎక్కడైతే మనకి రైళ్ళు ఇవి ప్రతి చోట ఉన్నాయి. మనకి తూర్పుగోదావరి జిల్లా ఈ సైడ్ లేదు కదండి, అమలాపురం ఆ సైడు, అది కూడా తీసుకొస్తానని చెప్పారు. ఆయన వస్తే ఇవన్నీ చేస్తారని మేము నమ్ముతున్నామండి. డ్రైనేజీలు కానీ, వాటర్ షమ్స్ కానీ ప్రతిదీ చేస్తానని హామీ ఇచ్చారు. ఎవరైనా ఇవన్నీ నేను చెయ్యకపోతే నా మీద కేసు అన్నా వేసుకోవచ్చు అని చెప్పారు. ఇలాంటివి ఎప్పుడు ఏ ఎమ్మెల్యే కూడా చెప్పలేదండి. ఇప్పుడు ఈయన చెప్పారు. ఈయన బాగా చేస్తారని మేము నమ్ముతున్నామండి. రాజోల్లో ఏ పార్టీ నెగ్గితే బాగుంటుందండి? జనసేన పార్టీ నెగ్గితే బాగుంటుందండి. పవన్ కళ్యాణ్ గారు రాజోళ్ళకి అభివృద్ధి చేస్తారని అన్నారండి. దేవా గారు కూడా మాట ఇచ్చారు, హామీ ఇచ్చారండి. అభివృద్ధి చేస్తారని, నీటి సమస్య ఎక్కువగా ఉంది, అది అభివృద్ధి చేస్తారన్నారండి. మేము దానికే ఓటేస్తామండి. జనసేన నెగ్గాలని కోరుకుంటున్నామండి. మేము బాగా అభివృద్ధి చేసి ఆయన గెలిపించుకుంటామండి. పవన్ కళ్యాణ్ గారికి పెద్ద గిఫ్ట్ ఇస్తామండి.
అండి జనసేన అనుకుంటున్నామండి. ఎందుకంటే ఏ నాయకులు కూడా మాకు ఏ ఆడవాళ్ళకి ఇవ్వలేని విలువ మాకు కళ్యాణ్ గారు, దేవర ప్రసాద్ గారు మాకు చాలా ఇచ్చారు. అలానేసే ఆయన మొన్న మీటింగ్లో కూడా మోరీ కుటీర పరిశ్రమల కోసం ఆయన చాలా బాగా మాట్లాడి మా కష్ట సుఖాలు తెలుసుకుని ఆయన మేము చేస్తామని హామీ ఇచ్చారు. మా చిన్నప్పటి నుంచి అంతర్వేదిలో నీటి సమస్య ఉన్నదండి. మంచినీళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నాం. దేవా గారు వచ్చి మాకు మంచినీళ్ళు ఇప్పిస్తాము, బాగుంటుంది, మీకు అంతా మేము చూసుకుంటామని హామీ ఇచ్చారు. అందుకే మేము జనసేన కావాలనేసి అనుకుంటున్నామండి. జై జనసేన.